దాన్ని మనం చేసే యొక్క మందులు ఔషధాలు మనం వాడుతున్న వస్తువుల్లో ఏమేమి ఉన్నాయి దాంట్లో అని సైంటిఫిక్గా దాన్ని చేసి నిర్వహిస్తారు వాళ్ళు. దానికి నేను వాళ్ళ హెడ్తోనే మాట్లాడినా. వాళ్ళు మళ్ళీ నాకు స్పెషల్ క్లాస్ ఇచ్చినారు. కొందరికి సైంటిస్ట్ మాట్లాడడం సైంటిస్ట్తో కూడా నేను క్లాస్ తీసుకున్నా. దానికి మా ఇద్దరికి కూడా బెస్ట్ స్పీకర్స్ అవార్డు ఇచ్చినారు. ఉన్నామని చెప్పి మా క్లాస్ పిలిపించాడు. ఆయన పిలిచాడు, నాకు పిలిచాడు. దీనికి ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ దగ్గర మాట కూడా తీసుకున్నాను నేను. మీరు ఏదైనా మందు చేసినట్టుగా అయితే మందు తక్కువ అనుకోవద్దండి. దాన్ని టెస్టింగ్ పంపిస్తే వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. దాంట్లో మన మందులో ఏమేమి ఉన్నది, దాంట్లో పనికొచ్చేటువంటి ఉండేది, పరికరాలు ఎన్ని ఉన్నాయి అనేసి. అంతేకాదు అంటే పనికొచ్చేటువంటి అట్లే అసుగంధాలు చేసినారు వాళ్ళు. పసుపు చేసినారు. అప్పుడు మాత్రం రగిలు వేసాడు. నీకు తెలిసిన పసుపు తీసుకొచ్చి నువ్వు అసుగంధాలు తీసుకొచ్చి మీకు అసుగంధాలు తెలుసు, దాన్ని ఎట్లా ప్రాసెస్ చేయాలని మాకు తెలుసు. నువ్వు అసుగంధాలు తీసుకొచ్చి చేస్తే ఏమవుతుంది అనుకుంటున్నారు. ఒకటి కవ్యూరిని మాట్లాడారు. ఇప్పుడు గుజరాత్ నుంచి అమూల్ కంపెనీ ఉన్నది కదా, ఆ హెడ్ కవ్యూరిను దాని కాంబినేషన్ అడిగాడు ఒక సైంటిస్ట్ని. ఆయన మంచివాళ్ళు మా అవనే చెప్తున్నారండి, మనకు తెలియకపోతాం. దానికి నేను లేచి చెప్పిన ఆయన కవ్యూరిన్ అంటే మన పోసే యూరిన్కు దానికి ఏమైనా వ్యత్యాసం కనిపిస్తుంది దానికి, దాని గోమూత్రం అని చెప్పి అంత నీచంగా మాట్లాడుతున్నాను. వాళ్ళ మీటింగ్ పెట్టినది ఆయుర్వేదం మీద, పారంపర్య వైద్యం మీద, ట్రెడిషనల్ హీలర్స్ అంటే మనలాంటి వాళ్ళ మీద. దాని గురించి ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ అది. దాంట్లో అతను కవ్యూరిని మాట్లాడుతున్నాడు. అందరూ గమ్మని కూర్చోన్నారు. చెప్తాను నాకు మనసులు కాదు, మనస్కరించరా వాడు ఎంత చూడదు. నాకేనా ఆ కవ్యూరిని చెప్తాను, ఎందుకు చెప్తాను. ఏ గోమాత్రం అని చెప్పడం మాత్రం నాన్న లేకపోతే నేర్చుకోండి. నేను సాంప్రదాయ వైద్యులు నేర్చుకోండి. ఇవన్నీ అసుగంధాన్ని ఎట్లా ప్రాసెస్ చేయాలి, ప్రాసెస్ చేసిన తర్వాత చూడండి నీ రిజల్ట్స్ ఏమొస్తుంది చూస్తాను. అది చెక్కిన పచ్చి తీసుకొచ్చి నువ్వు దాన్ని ఎట్లా పెట్టేస్తే ముడిసెక్కి తీసుకొచ్చేది ఏమన్నది చెప్తే ఏముండదు అని చెప్పి గట్టి మాట్లాడాను. అప్పుడు మాత్రం సైలెంట్ అయిపోయినాడు. మీరు ఊరు మాట్లాడాలి. మన పారంపర్య అస్సాం వాళ్ళు, బెంగాల్ వాళ్ళు వచ్చి అభినందించినారు అన్నమాట. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే ఒకవేళ మీరు మందులు ఏదైనా తయారు చేసేటువంటి కూడా మన మాదిరి మందులే ఆడ మనకంటే హీనంగా చేస్తాను. మనమే పద్ధతి ప్రకారం చేస్తున్నాం మందులు. నిజంగా చెప్తున్నాను నేను. మన వైద్యులందరూ కూడా నిజంగా చెప్తున్నాను సార్, గర్వంగా చెప్తున్నాను. మన వాళ్ళు చాలా నిష్ఠగా నిజాయితీగా పద్ధతి ప్రకారము మనం మందులు తయారు చేస్తున్నాం. కానీ మనం ప్రజెంట్ చేసేదానికి చెప్పుకోవడానికి చేత కాకుండా వీడిని ఒకరిని ఒకటి పెట్టుకుని గురి కాకుండా తప్పే వేరే కాదు. దీనికి ఒక పద్ధతి ఉంది. మోడర్న్గా బయట దేశాల్లో పోవాలంటే దానికి అవసరం ఉంది. నేనేమో క్యారెస్ కనుకున్నాను. ఎవరి సైంటిస్ట్ కూడా అది కూడా మాట్లాడేసాను. మీరేం సైంటిస్ట్ పోయాను ఎక్కడ కొన్ని క్లాసులు అర్థం కాదు చేసాను. ఎవరు తెచ్చుకున్నాను నేను మాట్లాడినా. వాళ్ళ సైన్స్ అయితే మాట్లాడినా, మన వైద్యం మాట్లాడాల. ఇది మీకుండే నాలెడ్జ్ ముందు తెలుసుకోండి. అంటే మనం ఎప్పుడు ఏ మందు తీసుకుంటున్నా, మీరు ఏమైనా తయారు చేసే పేటెంట్ మీకు కావాలంటే, రిజిస్ట్రేషన్ కావాలంటే, మీ మందులు ఏమేమి తెలుసుకోవాలంటే పేపర్ తీసుకుంటాం. ఇప్పుడు సార్ ఉంది, ఆయన ఉంది ఆయన దగ్గర ఏమేమి మందు ఉన్నాయి. అంటే అసౌగంధాలు వాళ్ళని రెడీ చేసి వాళ్ళ అసౌగంధ గురించి చెప్పినప్పుడు నేను అంటే మళ్ళీ అతను వివరణ ఇచ్చినాను. సార్ అసౌగంధ గురించి ఇచ్చినారు వాళ్ళు, అన్ని బాగా ఎట్లా పని చేస్తాయని చెప్పినారు. దాంట్లో ఒక క్లాస్ మాత్రం ఒక పాయింట్లో పలానా పార్టికల్ అది ఉంది కాబట్టి అది ఈ విధంగా సైడ్ ఎఫెక్ట్ ఇచ్చేదానికి అవకాశం ఉంది అని చెప్పి ఉంది. వాళ్ళు ఏం చేశారు, డబ్బులు ఖర్చు పెట్టుకుని, ఆ దేశంలో ఉండేవాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకుని దాన్ని పేపర్లో డబ్బులు ఖర్చు పెట్టి దాన్ని ప్రచారం చేయించుకున్నారు. అసుగంధాల్లో కూడా లోపం ఉంది, దాన్ని వాడేదాని వల్ల సైడ్ ఎఫెక్ట్ వస్తుందని ఒక చిన్న పాయింట్ తీసి దాన్ని ఎక్స్పోజ్ చేసినారు. ఆ విధంగా మన ఇండియాలో ముందర భుజాన్ని వేసుకొని అసుగంధాలు ఇట్లా ఉండాలి అని డబ్బులు ఖర్చు పెట్టి చేసేది మనగాడు ఎవడు లేడు మన దేశంలో. అందువల్ల ఈ విధంగా ఉంది పబ్లిక్ మీటింగ్ అని చెప్పాను.